ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షౌట్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. యెహోవా మమ్మను మరిచిపోలేదు. ద లార్డ్ రిమెంబర్స్ us. 115వ దావీదు కీర్తన 12వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మన జీవన ప్రయాణంలో గమనిస్తూ ఉన్నప్పుడు శరవేగంగా కాలం మారిపోతుంది, పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి. మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు, సంబంధాలు అవన్నీ మారిపోతున్న నేపథ్యంలో ఉన్నాం మనం. కొంచెం తరచు చూస్తే బాంధవ్యాలు, బంధుత్వాలు, ప్రేమలు, ఆప్యాయతలు ఇవన్నీ మర్చిపోతున్నారు రోజులు. విలువలకు స్థానం లేదు. ప్రేమ చల్లారిపోతున్నటువంటి దినాలు. కొన్ని రోజులు గడిస్తే చాలు మనుషులను మర్చిపోతాం, సంఘటనలు మర్చిపోతాం, మేలులు మర్చిపోతాం. ఇంకా దయనీయమైన పరిస్థితి ఏంటంటే కొంతమంది వ్యక్తిగతంగా తమ నడిచి వచ్చిన మార్గాన్ని కూడా మర్చిపోతున్నారు. కేవలం ఇప్పుడున్న పరిస్థితిని బట్టి అతిశయిస్తూ గతాన్ని, గడిచి వచ్చిన జీవితాన్ని మర్చిపోతున్నాం. మనము జీవిస్తున్న ప్రపంచం ఇది. మనము నమ్ముకుంటున్నటువంటి ప్రపంచం ఇది. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో, ఎవరు మనతో పాటు నడుస్తారో, ఎవరు నమ్మక ద్రోహం చేస్తారో ఊహించలేనటువంటి పరిస్థితులు అన్నీ మారిపోతున్నాయి. ఈ నేపథ్యంలో మన ప్రయాణం ఎలాగో సాగుతుందని ఆలోచన చేస్తే మొత్తం అగమ్యగోచరంగా కనిపిస్తుంది. కానీ ఈ నేపథ్యంలో నీ కలవరపాటులో, నీ ఆందోళనలో, భయములో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ ఉదయకాలం. ఆయన మార్పు లేని దేవుడు. నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన చేసిన నిబంధనను బట్టి మనల్ని మర్చిపోలేదని గుర్తు చేస్తూ ఉన్నాడు ఈ ఉదయకాలం. నీ సొంత వారు నిన్ను మర్చిపోవచ్చు, నువ్వు నమ్మిన వారు నిన్ను మర్చిపోవచ్చు, నీ శ్రేయోభిలాషులు నిన్ను మర్చిపోవచ్చు. కానీ నీ చుట్టూ ఉన్న పరిస్థితులు మారినా, కాలాలు మారినా, నిత్యుడైన దేవుడు ఈ ఉదయకాలం వాగ్దానం ఇస్తున్నాడు. నీవు ఇంకా నాకు జ్ఞాపకం ఉన్నావు, నేను మర్చిపోలేదు. నిన్ను గర్భములో పిండముగా రూపింపబడకమునిపే నేను చూసినాను దేవుడను. నీ పరిస్థితులు తెలుసు, నీ నేపథ్యాలు తెలుసు, నీ మనస్సు తెలుసు, నీ ఆలోచనలు తెలుసు. నీవు మారిపోవటానికి సిద్ధంగా ప్రభావితము చేయబడుతున్నావని కూడా చూస్తున్నాను. కానీ నేను మార్పు లేని దేవుడను. గడిచిన దినాలలో ఎలాగూ ప్రేమించానో ఇప్పుడు కూడా నా ప్రేమలో మార్పు లేదు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు మనతో సూటిగా మాట్లాడుతూ అంటున్నాడు, నీ అవసరాలు, నీ చదువులు, ఉద్యోగాలు, ఆరోగ్యాలు, కుటుంబం ఇవేవీ మర్చిపోవు కదా. వీటన్నిటికీ నువ్వు పొందుకోవటానికి కారణభూతుడైన నన్ను నువ్వు మర్చిపోతున్నవేమో జ్ఞాపకము చేసుకోమని హెచ్చరిస్తూ ఉన్నాడు. వాస్తవమే కదా. ఈ దినము మనం ఏమై ఉన్నామో, మనం అనుభవిస్తున్న ప్రతి ఆశీర్వాదం, దాన్ని బట్టి మనం అతిశయిస్తూ దానికన్నిటికీ కారణభూతుడైనటువంటి దేవుణ్ణి మర్చిపోతున్నాం. మన హృదయాలలో, మన గృహాలలో, మన జీవితంలో ఆయనకు స్థానమే కల్పించలేనటువంటి దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నాం. కేవలము వేషధారణ కలిగి జీవిస్తున్నాం. భక్తి కలిగిన వారిగా, క్రైస్తవులుగా నటిస్తూ కాంప్రమైజ్ జీవితాన్ని జీవిస్తున్నాం. ప్రియదేవుని జనాంగమా, మనం ఎన్నిసార్లు మర్చిపోయినా, ఎన్నిసార్లు నిర్లక్ష్యము చేసినా ఆయన దృష్టిలో నువ్వు శ్రేష్ఠుడవైనందున ఆయన ఇంకను నిన్ను ప్రేమిస్తూ ఏ రోజు నిన్ను నిద్ర లేపడం మర్చిపోలేదు.
ఏ రోజు నీ మార్గాలలో, నీ కుటుంబాలలో, నీ ఉద్యోగములో, నీ చదువులో దీవెనలు ఇవ్వటం మర్చిపోలేదు. విడువక నిన్ను దీవిస్తూ కృప వెంబడి కృప నీ మీద కృమ్మరిస్తూనే ఉన్నాడు. దేవుడు గుర్తు చేస్తున్నటువంటి ఈ హెచ్చరికలో, ఆయన వాక్యపు వెలుగులో మనల్ని మనం పరీక్షించుకొని మన అంతరాత్మను ప్రశ్నించుకుందామా? ఆయన సన్నిధిలో మనం ఎలాగూ నడుచుకున్నామో, ఎలాగూ దీవెనలు పొందుకున్నామో, ఎలాగూ దీవెనల కొరకు కన్నీరు కార్చి ప్రార్థించామో ఒకసారి జ్ఞాపకము చేసుకుందాం. దీవెనలు పొందుకున్న మనం సంఘము ఎదుట, మందసం ఎదుట ఇది ఆయన వలన జరిగిన కార్యమని ఎలుగెత్తి ఎలాగూ సాక్షిగా నిలబడ్డామో మర్చిపోకూడదు. ఆయన సన్నిధిని, నీ ప్రార్థన జీవితాన్ని, నీ సహవాస జీవితాన్ని నేను మర్చిపోతున్నావేమో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రతిదినం నిన్ను ప్రేమించి కృపలు నీ మీద కృమ్మరిస్తూ నూతన వాత్సల్యము చేత ప్రతిదినాన్ని నింపుచు ఈ నూతన దినం నీకెందుకు ఇచ్చాడో తెలుసా? ఆయనను విడువక, ఆయన చేసిన మేలులు మరువక, ఆయన వైపు నీ హృదయాన్ని, జీవితాన్ని త్రిప్పుకొని ఆయన కొరకు నువ్వు స్థానం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నీ ప్రతి పరిస్థితికి చాలిన దేవుడు ఆయన. ఆయనకు వేరుగా ఉండి ఏమీ చేయలేవు. ఈ నూతన దినం అనే అవకాశం నీకు ఇచ్చి ఒకసారి నువ్వు ఆత్మవిమర్శ చేసుకోమని, ఆయన ఇంకనూ నిన్ను జ్ఞాపకము చేసుకున్నాడని గుర్తు చేస్తున్న దేవుని సన్నిధిలో ఆయన వైపు తిరిగి నీ చేతిని ఆయనకు అప్పగించి ప్రార్థనా పూర్వకముగా పశ్చాత్తాపము కలిగి ఇది నన్ను ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. నీవు మర్చిపోని దేవుడువు, నమ్మదగిన దేవుడువు. మేము నమ్మదగని వారముగా లోకము వైపు తిరిగి నిన్ను నిర్లక్ష్యము చేసి మర్చిపోతున్నాం. మమ్మల్ని హెచ్చరించినందుకు వందనాలు. నీ కృపలు నిలిచి ఉండి మీరు సిద్ధపరిచిన మార్గాల్లో మిమ్మలను మరువక, నీ మేలులను మరువక, మీరు సిద్ధపరిచిన మార్గాల్లో నడిచి మీకు యోగ్యమైన పాత్రగా మార్చబడే సహాయం దయచేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.